ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, యాపిల్ తింటున్నటువంటి తన చిన్న బిడ్డ ఎదుకి వచ్చి ఆ తల్లి అడుగుతుంది, నాకు కూడా యాపిల్ ఇవ్వ అని అడిగినప్పుడు ఆ బిడ్డ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి మరొక యాపిల్ తీసింది. ఆ తల్లి అనుకుంది నాకు ఇస్తుందేమో అని చెప్పి. కానీ ఆ చిన్న బిడ్డ ఏం చేసిందంటే ఆ యాపిల్ని కూడాను ఆ బిడ్డ అయితే కనుక మరి కొరికి తింటుంది. ఆ సమయంలో ఆ తల్లి అనుకుంటుంది, ఒక యాపిల్ తింటుంది, నేను అడిగాను కదా, మరి ఇంకొక యాపిల్ నాకు ఇస్తుందేమో అనుకున్నాను, ఆ యాపిల్ కూడా తినేస్తుంది. ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పెద్ద అయితే ఏ రీతిగా ఉంటుందో అని చాలా ఎక్కువగా అన్నమాట ఇమాజినేషన్ చేసుకుని తన కుమార్తె గురించి ఆలోచిస్తా తన పని తను చేసుకుంటుంది. ఈలోపు ఆ చిన్న బిడ్డ వచ్చింది, 2 యాపిల్స్ తీసుకొని వచ్చి అందులో ఒక యాపిల్ తీసి తన తల్లికి ఇస్తూ చెప్తుంది, అమ్మ ఈ 2 యాపిల్లో ఈ యాపిల్ చాలా స్వీట్గా ఉంది, చాలా తీయగా ఉంది, అందుకోసమే ఈ తీయడిది నేను నీకు ఇస్తున్నానని ఆ తల్లికి ఇస్తుంటే ఆ తల్లి కళ్ళు చెమర్చే. హల్లెలూయా. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే చాలాసార్లు మన జీవితాల్లో కూడాను దేవుడు చేసేటువంటి కార్యాలు మనకి ప్రతికూలంగా అనిపిస్తున్నటువంటి క్రమంలో కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటాం, దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు కదా, దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నానని నాతో వాగ్దానం చేసినటువంటి మాట ఆయన నెరవేర్చడం లేదా, ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నానేంటి అంటే వాగ్దానాన్ని నేను నమ్మాలా వద్దా? ఈ రీతిగా మనము కూడాను ఆ తల్లి బిడ్డ చేసినటువంటి పనిని బట్టి ఏ రీతిగా అనుమానించిందో అదే రీతిగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తున్నప్పుడు కూడాను ఆయన ఒక ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి మనల్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో కూడాను మనం కూడాను ఇలా సంశయించేటువంటి వారంగా ఉంటాము. కానీ దేవుడు మన పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ తల్లి అడిగినప్పుడు ఇవ్వలేదు, ఆ యాపిల్ని కూడా కొరికింది. మరలా తిరిగి వచ్చి ఆ తల్లికి చెప్తుంది, ఈ 2 యాపిల్స్లో ఏది తీయగా ఉంటే అది నీకు ఇద్దామని నేను కొరికానమ్మా అని తీయగా ఉన్న యాపిల్ని తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చింది. అదే రీతిగా మనం చూజ్ చేసుకుంటే మన జ్ఞానంతో చూజ్ చేసుకున్నవి ది బెస్ట్ అనుకుంటాం. కానీ దేవుని జ్ఞానము ద్వారా ఆయన మనకి ఆయన యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క ఉన్నత ప్రణాళిక ప్రకారము ఆయన మన జీవితంలో కార్యములు జరిగించినప్పుడు అవి ఎంతో ఉన్నతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని అయితే కనుక గ్రహించుకోము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తల్లి ఏ రీతిగా ఆలోచన చేస్తుందో కుమార్తెని గురించి, అదే రీతిగా నీవు కూడా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి అనుమానించేటువంటి స్థితిలోనూ దేవుని పట్ల వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోటి కొనసాగుతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన నీకు శ్రేష్టమైనటువంటి ఈవులని ఇవ్వాలన్న ఉద్దేశంతో నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడాను ఆయన అనుమతింప చేయడం లేదు. ఎందుకంటే మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు, మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి కాబట్టే ఆయన అనుమతించడం లేదు. శ్రేష్టమైనటువంటి బహుమానం ఇవ్వాలనే టెంపరీగా ఎదురయ్యేటువంటి వాటిని ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు, అయ్యో నాకు ఈ ఉద్యోగం వచ్చుంటే బాగుండును, లేదా ఈ వ్యాపారం స్థిరంగా ఉంటే బాగుండును, లేదంటే కనుక నేను ఈ స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాను
అయ్యో ఎందుకు ఈ వివాహం తప్పిపోయింది, ఇలాగూ నీ జీవితంలో తప్పిపోతున్నటువంటి క్రమంలో దేవుని గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ ఉద్దేశాల కంటే నా ఉద్దేశంలో, భూమి కంటే ఆకాశము ఎంత హెచ్చుగా ఉన్నదో అదే రీతిగా మీ తలంపుల కంటే నా తలంపులు అంత హెచ్చుగా ఉన్నాయని. కాబట్టి ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో ఏవైతే దేవుడు అనుమతించాడో వాటన్నిటిని కూడాను దేవుని యొక్క చిత్తములో లేవు అని నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకోగలవో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానాన్ని నువ్వు చూడగలవు, పొందుకోగలవు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.